హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తయారు చేయబోయే పచ్చడి బీట్రూట్ నిల్వ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి బీట్రూట్ తినాలని ఉండదు కదా. ఇలా జస్ట్ ఒక 10 మినిట్స్లో మనం పచ్చడి తయారు చేసుకోవచ్చు. అందరూ ట్రై చేయండి. ఫస్ట్ ఇలా బీట్రూట్ని తురుముకోవాలి. ఇప్పుడు తగినంత నూనె వేసుకొని అందులో మనం బీట్రూట్ని మంచిగా గొలుచుకోవాలి. ఇలా వేపుకోవాలి. నూనెలో ఒక 5 మినిట్స్ ఇలా మంచిగా వేపుకోవాలి. చూడండి, ఇంకొక 2 మినిట్స్ వేపుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉండగా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం మిక్సీలో తగినంత కారం వేసుకుందాం పచ్చడికి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎల్లిపాయలు, ఇందులో కొంచెం మెంతి పొడి, తర్వాత ఇందులో ఆవాలు, ధనియాల పొడి, తర్వాత చిటికడంత పసుపు, తర్వాత అందులో తగినంత చింతపండు వేసుకోవాలి. చింతపండు వల్ల మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. ఇప్పుడు వీటిని మంచిగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు ఇలా వేగిన బీట్రూట్ని కూడా మంచిగా వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఇంకొక 1 మినిట్ అయితే ఇది మంచిగా వేగిపోతుంది. అప్పుడు మనం మొత్తం కలిపి మిక్సీ వేసుకుందాం. చూడండి, మంచిగా వేగింది. ఇప్పుడు దీనిని మిక్సీలో తీసుకుందాం. మంచిగా వేగింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా అన్నీ వేసుకున్నాం. కొద్దిసేపు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిని పోపుకు వేసుకుందాం. మనం ఇదే గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని మంచిగా పోపుకు పెట్టుకుందాం. చూడండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు వేసుకోవాలి. ఇందులో మిరపగింజలు, ఎండుమిర్చి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి వల్ల. ఇందులో చూడండి, మంచిగా వేగాయి. కరివేపాకు కూడా మంచిగా వేగింది. ఇలా ఉంటే మనకు పచ్చడి పాడు కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పోపును మనం పచ్చడిలో వేసుకుందాం. చూడండి, ఇలా వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. అసలు మీరు బీట్రూట్ పచ్చడి అన్న కూడా నమ్మరా, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.